వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. దేశవ్యాప్తంగా 435 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తోంది సార్. వారిలో ఏకంగా 106 మంది ఫిరాయింపుదారులు. అంటే వీళ్ళు రీసెంట్గా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే గత 2-3 ఏళ్లుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటేనే సిద్ధాంతాలు, విలువలు అని చెప్పి ఆ పార్టీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు కదా సార్. సో మరి ఎందుకు ఇలా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నట్టు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే భారతీయ జనతా పార్టీ ఎవల్యూషన్ మీద కనుక చూసుకుంటే ముందు భారతీయ జనసంఘ రాజకీయాల్లో ఎంటర్ అయింది. భారతీయ జనసంఘ ఉన్న రోజుల్లో వాళ్ళ ఐడియాలజికల్ ప్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే పూర్తిగా తమ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉంటేనే ఆ పార్టీలో ఉండాలి, లేకపోతే లేదు. కానీ ఆచరణలో వాళ్ళకి అనుభవంలో ఏం తెలియదంటే అదొక చిన్న సెక్షన్కి మాత్రమే పరిమితమై భారత రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్ కాలేకపోయారు. కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు అదే పరిస్థితి. దేశంలో కమ్యూనిస్టులు ఎందుకు క్షీణిస్తున్నారు? విస్తృతమైన జనబాహుల్యంలోకి తమ రాజకీయాలను తీసుకెళ్ళలేకపోతున్నారు. విస్తృతమైన ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక రకాల వర్గాలని తమ వైపు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. సో ఐడియాలజికల్ ప్యూరిటీతో అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ అదే సమయంలో ఐడియాలజికల్ ప్యూరిటీనే పట్టుకొని, రిజిడిటీ పట్టుకొని, ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఆ పార్టీ ఎదగదు. ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీల్లో వేరే పార్టీ వాడు చేరాడు, పోనీ తెలంగాణ, ఆంధ్రలో అంటే ఆ పార్టీకి బలం లేదు, ఎవరు చేరుతారు అనొచ్చు. కేరళలో కూడా బయట పార్టీ వాళ్ళు వచ్చి మీరు సిపిఎంలో చేరిన ఉదాహరణ లేవు. ఇప్పుడు బీజేపీలో చేరుతారు, బీజేపీ నుంచి బయటకు వస్తారు, అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వస్తారు, పోతారు. కానీ మీరు సిపిఎంలోకి వేరే వాళ్ళు వచ్చి పోయిన సందర్భం ఉండదు. ఎందుకంటే సిపిఎంలో ఒక సభ్యుడు కావాలి అంటే నేరుగా వెళ్ళి సభ్యత్వం ఇవ్వరు. ఇప్పుడు మీరు వెళ్ళి సిపిఎం కార్యాలయానికి వెళ్ళి నన్ను సభ్యత్వం ఇవ్వండి అంటే సిపిఎం ఇవ్వరు. సభ్యత్వం కావాలి అంటే ముందు ఏదో ఒక ప్రజా సంఘంలో కొంతకాలం పనిచేయాలి. అది విద్యార్థి సంఘమా, రైతు సంఘమా, యువజన సంఘమా అని. ఆ పని చేసిన తర్వాత మీ కమిట్మెంట్ను చూసి క్యాండిడేట్ మెంబర్షిప్ ఇస్తారు. క్యాండిడేట్ మెంబర్షిప్లో కూడా మీ పని విధానాన్ని చూసినాక పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తారు. ఇంత ప్రాసెస్ ఉంటుంది సిపిఎంలో మెంబర్షిప్ కావాలంటే. సో మిగతా పార్టీల్లో అయితే నీవు నిన్న ఒక అర్ధగంట కింద ఓ పార్టీ ఉండొచ్చు, అర్ధగంట తర్వాత వెళ్ళి ఇంకో పార్టీలో 5 రూపాయలు కట్టి స్లిప్ తీసుకుంటే సరిపోతుంది. సో అందువల్ల ఐడియాలజికల్ ప్యూరిటీ అనే దాంతోపాటు రిజిడిటీ వస్తుంది. అందుకే భారతీయ జనసంఘ్ బియాండ్ ఎ పాయింట్ ఎదగలేదు. అదొక స్మాల్ సెక్షన్గా మాత్రమే మిగిలిపోయింది. ఆ సమయంలో ఎమర్జెన్సీ వచ్చింది 75 to 77. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో అనేక సైద్ధాంతిక స్రవంతులు పోరాడాయి. భారతీయ జనసంఘ్ కావచ్చు, సోషలిస్ట్ పార్టీ కావచ్చు, భారతీయ లోక్దల్ కావచ్చు. సో ఇలా అనేక స్రవంతులు పోరాడాయి. సో ఆ పోరాటం ఒక స్టేజ్ దాటాక ఈ అనేక ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్రవంతులు ఏకమై జనతా పార్టీకి ఎమర్జ్ అయింది. సో జనతా పార్టీ ఎమర్జెన్స్ అనేది ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వారు రాజకీయంగా మెయిన్ స్ట్రీమ్ కావటానికి ఒక కీలకమైన అంశంగా పనిచేసింది. సో ఆ ప్రక్రియ జరిగాక జనతా పార్టీ ద్వారా డెమోక్రసీ మెయిన్ స్ట్రీమ్లోకి ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ పొలిటికల్ సెక్షన్స్ రంగంలోకి దిగాయి. ఎప్పుడైతే జనతా పార్టీ విచ్ఛిన్నమైందో రకరకాల కారణాలు రీత్యా ఆ విచ్ఛిన్నానికి కూడా బీజేపీ ఐడియాలజీ కీలకం. ఆ రోజు పెద్ద సమస్య ఏంటంటే ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఉన్నవారు జనతా పార్టీలో ఉండవచ్చా అని. మధులిమే లాంటి సోషలిస్ట్ నాయకులు వీళ్ళు చాలా పెద్ద ఇష్యూ ముందుకొచ్చింది. సో ద్వంద్వ సభ్యత్వం, డ్యూయల్ మెంబర్షిప్ అని. సో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళంతా జనసంఘలో భాగంగా జనతా పార్టీలో చేరారు. వాళ్ళు జనతా పార్టీలో చేరిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ మూలాలు వదులుకోలేదు, ఆర్ఎస్ఎస్తో సంబంధాలు వదులుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ అది. సో జనతా పార్టీలోనే ఉంటూ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని రిప్రజెంట్ చేయడం అనేది జనతా పార్టీలో డివిజన్కు కారణమే. సో ఆ కారణం ద్వంద్వ సభ్యత్వ అంశం పైన జనతా పార్టీ చీలిపోయింది. సో జనతా పార్టీ చీలిక, జనతా పార్టీ గందరగోళం, అతుకుల బొంత రాజకీయం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఇచ్చి 1980లో కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ చేయడానికి కారణమైంది ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు ఏంటంటే మళ్ళీ మనకు యాంటీ బోఫోర్స్, అవినీతి వ్యతిరేక పోరాటం వచ్చింది. అంటే మీకు బీజేపీ ఎవల్యూషన్ చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారంటానికి.
సో మొదలు ఎమర్జెన్సీ వ్యతిరేక మెయిన్ స్ట్రీమ్ అయ్యారు. తర్వాత బోఫోర్స్ కుంభకోణము, రాజీవ్ గాంధీ 400కు పైగా సీట్లు తెచ్చుకున్న తర్వాత అవినీతి వ్యతిరేక పోరాటం ఎప్పుడైతే వచ్చిందో విపి సింగ్ నాయకత్వంలో బయటికి వచ్చింది, కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఒక క్లీనర్ పొలిటికల్ లైఫ్ కొరకు, క్లీనర్ పబ్లిక్ లైఫ్ కొరకు, యాంటీ బోఫోర్స్ ఈ సెంటిమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో బీజేపీ చాలా ఎత్తుగడగా అటు విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. సో అది సెకండ్ లెవెల్. అంటే ఎప్పటికప్పుడు మెయిన్ స్ట్రీమ్ అవటానికి బీజేపీ చేసిన ఎత్తుగడలో ఉదాహరణ ఇది. ఎమర్జెన్సీ ఉపయోగించుకొని మెయిన్ స్ట్రీమ్ అయ్యారు. తర్వాత విపి సింగ్ మూమెంట్ను ఉపయోగించుకొని మెయిన్ స్ట్రీమ్ అయ్యారు. తర్వాత విపి సింగ్ ఎప్పుడైతే మండల్ కమిషన్ నివేదికను ఆమోదించి భారత రాజకీయాల్ని మండలైజ్ చేశారో, భారతీయ జనతా పార్టీ హిందుత్వ పాలిటిక్స్కి అది మేజర్ ఛాలెంజ్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే మండల్ ముందుకు వస్తుందో మందిర్ పాలిటిక్స్ వెనక్కిపోతాయి. సో అప్పుడు బీజేపీ తెలివిగా విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని మందిర్ పాలిటిక్స్ను పతాక స్థాయికి తీసుకొచ్చి తన హిందుత్వ ఐడియాలజికల్ స్ట్రీమ్నే మెయిన్ స్ట్రీమ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అలా స్టార్ట్ అయిన రామ్ మందిర్ పాలిటిక్స్ బీజేపీని 2 సీట్ల నుంచి ఇవాళ 300కు పైగా సీట్లు తీసుకొచ్చిన తర్వాత, అంటే హిందుత్వ పొలిటికల్ బీజేపీ ఫామ్ అయినప్పుడు హిందుత్వ చెప్పలేదు, చాలామంది తెలియదు. బీజేపీ ఫామ్ అయినప్పుడు గాంధేయ సోషలిజం తమ లక్ష్యం అని చెప్పారు. సో గాంధీయన్ సోషలిజం అనే లక్ష్యంగా బీజేపీ ఐడియాలజికల్ ప్రస్థానం మొదలైంది. సో ఆ గాంధీయన్ సోషలిజాన్ని మధ్యలో వదిలేశారు. ఆ రోజుల్లోనే విజయరాజ్ సింధియా వ్యాఖ్య చేశారు, ఈ గాంధీయ సోషలిజం అంటే ఏంటో నాకు తెలియదు అని. ఆమె అప్పుడు బీజేపీ అఖిల భారత ఉపాధ్యక్షులు. సో అయినా కూడా చాలా తెలివిగా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, బోఫోర్స్ వ్యతిరేక పోరాటం నుంచి గాంధీయ సోషలిజం ఆధారంగా అప్పటికి ఇంకా గాంధీ సోషలిస్ట్ రెండింటికి బీజేపీ వ్యతిరేకం. సో రెండూ వ్యతిరేకమే బీజేపీ. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నవారు ఎవరు కూడా గాంధీని యాక్సెప్ట్ చేయరు, సోషలిజాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ పరివార్లో భాగమైన బీజేపీ గాంధీయ సోషలిజాన్ని తమ లక్ష్యంగా ప్రకటించారు. కారణం, ప్రజలు అప్పటికీ కూడా హిందుత్వ పాలిటిక్స్ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు కనుక, గాంధీయిజం సోషలిజం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కనుక ఆ నినాదం ఇచ్చారు. ఆ నినాదం తర్వాత ఎప్పుడైతే విపి సింగ్ ప్రభుత్వాన్ని మద్దతు ఉపసంహరించుకొని అద్వానీ రథయాత్ర పెట్టారో, సో అప్పటికి భారత రాజకీయ మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ కాగలిగిన భారతీయ జనతా పార్టీ హిందుత్వ పాలిటిక్స్ను పతాక స్థాయికి తీసుకొచ్చింది. సో హిందుత్వ పాలిటిక్స్ను పతాక స్థాయికి తీసుకొచ్చిన దేశంలో అనేక రాజకీయ శక్తులు బీజేపీని వ్యతిరేకించాయి. వాజ్పేయి 13 రోజుల అధికారం ఉన్నప్పుడు దేశవ్యాపితంగా ఉన్న సమస్త పొలిటికల్ ఫోర్సెస్ ఎవరు కూడా బీజేపీతో కలవడానికి రెడీగా లేరు. సో అప్పుడు బీజేపీకి అర్థమైంది తన పొలిటికల్ అన్టచబిలిటీ తనను ముందుకు తీసుకెళ్ళదు అని. సో హిందుత్వ పాలిటిక్స్ ఒక్కటే సరిపోదు, హిందుత్వ ఐడియాలజికల్ కోర్ ఉంటూనే ఈ పొలిటికల్ అన్టచబిలిటీ నుంచి బయటపడాలి అని మీరు అలా తీసుకున్న నిర్ణయం ఫస్ట్ 13 డేస్ పాలన నుంచి మళ్ళీ వాజ్పేయి నెక్స్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు బీజేపీకి ఒక్క పార్టీ పార్లమెంట్లో సమర్థించక ఒక్క ఓటుతో ప్రభుత్వం పోయిన స్థాయి నుంచి బీజేపీ ఒక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నిర్మించగలిగింది. అందువల్ల ఆ పొలిటికల్ అన్టచబిలిటీ నుంచి బయటపడటానికి అనేక సైద్ధాంతిక విరుద్ధ రాజకీయ పార్టీలతో కూడా పొత్తు కలవడం మొదలుపెట్టింది. సో ఆ ప్రాసెస్లో బీజేపీ 2 పనులు చేసింది. ఒకటి, అవుట్ రీచ్ టు అలైస్, మిత్రపక్షాలను కలుపుకోవడానికి ఏ రకమైన శశబిషలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు మినహా దేశంలో ఏ రాజకీయ పార్టీతోనైనా బీజేపీ పొత్తు పెట్టుకోవడం మొదలుపెట్టింది. అందుకే మీరు చూడండి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నది. కాశ్మీర్లో పీడీపీతో, నేషనల్ కాన్ఫరెన్స్తో, మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీతో, మహారాష్ట్రలో శివసేనతో, బీహార్లో జేడీయూతో, కర్ణాటకలో జేడీఎస్తో, తెలుగునాట తెలుగుదేశంతో, మీకు తమిళనాడులో ఏడీఎంకే డిఎంకేలతో, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో, పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్తో, ఇలా మీరు ఎన్ని స్టేట్ తీసుకోండి దాదాపు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మినహా ప్రతి ఒక్కరితోనూ పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్తో పొత్తు ఎందుకు పెట్టుకోలేదంటే దేశంలో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే కనుక
యాంటీ కాంగ్రెస్ పాలిటిక్స్లోనే బీజేపీ డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయింది కనుక కాంగ్రెస్తో పెట్టుకునే అవకాశం లేదు. కమ్యూనిస్టులు సైద్ధాంతిక విరోధులు కనుక కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. సో అందువల్ల కాంగ్రెస్ కమ్యూనిస్టులను మాత్రమే పొలిటికల్ అన్టచబుల్స్గా చూస్తూ మిగతా అన్ని పార్టీలను బీజేపీ కలుపుకుంది. బీజేపీని కూడా ఈ రెండు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మినహా ఇంకెవరు పొలిటికల్ అన్టచబుల్గా ఇప్పుడు చూడరు. సో ఇవాళ బీజేపీతో సంబంధం లేనన్న పార్టీలు కూడా రేపో మాపో మళ్ళీ బీజేపీతో కలుస్తాయి. సో అలా భారతీయ జనతా పార్టీ తన ఎక్స్టర్నల్ అవుట్ రీచ్ పెంచుకుంది. అలాగే ఇంటర్నల్ కూడా, అంటే బీజేపీలో అందరినీ చేర్చుకోవాలి, వాడు ఏ పార్టీ వాడైనా బీజేపీని చేర్చుకోవాలి. సో అలా మొదలుపెట్టి పార్టీ డోర్లు కూడా బారుగా తెరిచి ఎవరి పడితే వాళ్ళను పార్టీలోకి తీసుకురావడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఇలా ఎవరి పట్ట వాళ్ళను పార్టీలోకి తీసుకురావడం మొదలుపెట్టారో సహజంగా అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. కానీ మీరు బీజేపీని జాగ్రత్తగా గమనించండి. ఇంతమందిని ఇప్పుడు 25% మంది బయట వాళ్ళు వచ్చారు. కానీ బీజేపీ ఏమైనా రామ మందిర్ ఎజెండా వదులుకుందా? యూనిఫామ్ సివిల్ కోడ్ ఎజెండా వదులుకుందా? ఆర్టికల్ 370 వదులుకుందా? సిఏఏ వదులుకుందా? తన గోరక్షక్ వదులుకుందా? బీజేపీ కోర్ ఐడియాలజికల్ ఎజెండాలో ఏ ప్రిన్సిపుల్ బీజేపీ వదులుకోలేదు. సో ఈటల రాజేందర్ వచ్చాడు కనుక, లేదా పలానా నాయకుడు వచ్చాడు కనుక వాళ్ళేం ఐడియాలజీ మార్చుకోలే. చేరిన వాళ్ళు మార్చుకోవాల్సి వచ్చింది. చేరిన వాళ్ళు వెళ్ళి జై శ్రీరామ్ అనాల్సి వచ్చింది తప్ప వీళ్ళందరూ వచ్చారు కనుక నేను జై శ్రీరామ్ అనేది కొద్దిగా గట్టిగా అనను అని బీజేపీలు అన్నారా? సో బీజేపీ వాజ్ ఆల్వేస్ కమిటెడ్ టు ఇట్స్ ఓన్ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి బీజేపీ నినాదాలు ఇచ్చారు. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చాడు. కాంగ్రెస్ నుంచి వచ్చి ఆయన కాంగ్రెస్ నినాదాలు ఇస్తున్నాడు, సోషలిజం అనో లేకుంటే గాంధీజం అనో. ఆయన అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకన్నా ఎక్కువ గట్టిగా ఆయన ఎజెండా అంటున్నాడు. సో మీరు బీజేపీలో రఘునందన్ రావు ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్లో ఉండే, కాంగ్రెస్లో ఉండే. బీజేపీలో చేస్తే బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువగా ఆయన బీజేపీ ఐడియాలజీ గురించి మాట్లాడతాడు, దేశం కోసం, ధర్మం కోసం అని. సో అందువల్ల బీజేపీ ఎత్తుగడ ఏంటంటే ఎవరైనా తమ పార్టీలో చేరనియండి, తమ కోర్ ఐడియాలజీని డిస్టర్బ్ చేసే స్థాయిలో బయట వాళ్ళు ఉండరు. 25% కాదు, ఈవెన్ 50% బయట వాళ్ళు అభ్యర్థులైనా కూడా అభ్యర్థులు మాత్రమే బయట వాళ్ళు, పార్టీ బయట వాళ్ళు కాదు. పార్టీ నాయకత్వంలో కూడా బయట వాళ్ళు ఉండవచ్చు, అకామిడేట్ కావచ్చు. కానీ కోర్ లీడర్షిప్, ఇప్పుడు మీరు లెక్క తీయండి, దేశంలో భారతీయ జనతా పార్టీని నడిపించే నలుగురు అతిపెద్ద నాయకులు ఎవరు మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్. ఈ నలుగురిలో ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేరు. నలుగురు కోర్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నుంచి వచ్చిన వాళ్ళే. మీరు మోడీ క్యాబినెట్ తీయండి, 80-90% ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే ఉంటారు. చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, బీజేపీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానిస్తున్నారో వాళ్ళు తమ ఐడియాలజీని వదిలేసుకున్నారంటే అది పూర్తిగా నిజం, అబద్ధం. వారి ఐడియాలజికల్ ఎజెండా ఏదీ వదలలేదు. సో ఎవరో నాయకులు హేమంత్ బిశ్వా శర్మ వచ్చాడనో, సర్వానంద్ సోనోవాల్ వచ్చాడనో, ఈటల రాజేందర్ వచ్చాడనో, ఇంకోరు వచ్చారనో బీజేపీ తన ఎజెండా దేన్ని పక్కకు పెట్టలేదు, పక్కకు పెట్టదు కూడా. అదే సమయంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా బీజేపీ ఎజెండా చెప్పాల్సిందే, ఆర్ఎస్ఎస్ ఎజెండా చెప్పాల్సిందే తప్ప సొంత ఎజెండా చెప్పడానికి అవకాశమే లేదు. దానికి తోడు నాయకత్వం మాత్రం ప్యూర్లీ ఈవెన్ టుడే ఆర్ఎస్ఎస్ సంఘటనే నిర్ణయిస్తుంది. మీరు బీజేపీలో బయట వారు చేరుతున్నారు, ఆర్ఎస్ఎస్లో చేరడం చాలామంది తెలియదు. అది బీజేపీలో చేరడం వేరు, ఆర్ఎస్ఎస్లో చేరడం వేరు. ఆర్ఎస్ఎస్లో నాన్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వాడేవాడు చేర్చుకోరు కూడా. సో బీజేపీలో చేరుతారు. బీజేపీలో చేరినప్పుడు ఏమవుతుంది అంటే బయట ఎక్స్టర్నల్ సర్ఫేస్లోమో చాలామంది ఇతర పార్టీ నాయకులు పనిచేస్తారు. కానీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్, బీజేపీ ఆర్గనైజేషన్ ఏంటంటే సంఘటన కార్యదర్శి అని ఉంటారు. సో భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి కన్నా కూడా సంఘటన కార్యదర్శి పవర్ఫుల్. ఈవెన్ ఇప్పుడు దేశంలో కూడా మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఎంత పవర్ఫుల్లో బిఎల్ సంతోష్ అంత పవర్ఫుల్. కారణం బిఎల్ సంతోష్ సంఘటన కార్యదర్శి. సంఘటన కార్యదర్శి అంటే పార్టీలోని అన్ని స్థాయిల్లోనూ ఆర్ఎస్ఎస్ నుంచి డిప్యూట్ అయిన వ్యక్తి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటారు. ఈవెన్ అద్వానీ పార్టీ నాయకత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. సో ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీకి చెప్పకుండా, తెలియకుండా, అనుమతి లేకుండా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో చీపురుపులో కూడా కదలదు. అంత పవర్ఫుల్, అంత ఆర్ఎస్ఎస్ సంఘటన కార్యదర్శికి ఉండేటువంటి స్ట్రెంత్ అది.
అందువల్ల ఇప్పటికీ పార్టీ ఐడియాలజీని, పార్టీ ఆర్గనైజేషన్ను ఆర్ఎస్ఎస్ఏ నడిపిస్తుంది. సో అందులో ఎక్కడా డిఫరెన్స్ ఉండదు. ఇక బయటి వాళ్ళు వస్తారంటే వస్తారు ఎక్స్టర్నల్గా. ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ మాదు, ఎక్స్టర్నల్గా కావాలంటే నీకు కొత్త రంగులు, కొత్త రూపులు, కొత్త లక్షణాలు ఉన్నవాళ్ళు చాలామంది చేరుతుంటారు. వాళ్ళకు అకామిడేట్ అవుతారు. ఆ వచ్చిన వాళ్ళు పవర్ కొరకు వస్తున్నారు. వాళ్ళు ఏం ఐడియాలజికల్ కమిట్మెంట్తో రావడం లేదు. బీజేపీ బలంగా లేనప్పుడు డీకే అరుణ వచ్చారా, ఈటల రాజేందర్ వచ్చారా, రఘునందన్ రావు వచ్చారా? బీజేపీ బలంగా లేనప్పుడు రాజగోపాల్ రెడ్డి వెళ్ళారా, వివేక్ వెంకటస్వామి వెళ్ళారా, కొండా విశ్వేశ్వరరెడ్డి వెళ్ళారా? బీజేపీ బలంగా లేనప్పుడు వీళ్ళు ఎవ్వరు వెళ్ళలే కదా బీజేపీలోకి. అప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళే, కిషన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, వీళ్ళే కదా అప్పుడు ఉన్నది. సో బీజేపీ బలంగా ఉన్న తర్వాత బయటి వాళ్ళు చాలామంది వచ్చారు. పురంధేశ్వరి, వీళ్ళెవరు అంత కన్నా లక్ష్మీనారాయణలు, వీళ్ళంతా బీజేపీ బలం లేనప్పుడు అదే ఖమ్మంపాటి హరిబాబు, వీర్రాజులే ఉన్నారు. బీజేపీ బలమైన తర్వాత చాలామంది కలిసి వస్తున్నారు. కారణం ఏంటంటే బీజేపీతో పవర్ షేర్ చేసుకోవచ్చు, పవర్ వస్తుంది కనుక. సో బీజేపీలో చేరితే పవర్ వస్తుంది. సో వాళ్ళు చేరుతూ ఉంటారు. చేరిన వాళ్ళు ఎంతో కొంత తమ పార్టీకి ఉపయోగపడతారని వాళ్ళు చేర్చుకుంటున్నారు. అందువల్ల ఇదొక వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి పనే తప్ప బీజేపీ ఏదో ఐడియాలజికల్గా డైల్యూట్ అయిపోయింది అనేది కాదు. అయితే సమస్య ఏంటంటే ఈ ప్రక్రియ అంటే బయటి వాళ్ళను ఇష్టారాజ్యంగా ఆహ్వానిస్తున్న సమయంలో బీజేపీ ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి అనేది క్వశ్చన్. రైట్ సార్. భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది పార్టీ అని